హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్ష్మీస్ కిచెన్ ల్యాబ్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో దసరా స్పెషల్గా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవముల్లో అమ్మవారి అలంకరణలు, ధరింపచేసే రంగు చీరలు, సమర్పించే నైవేద్యాలు, అలాగే ఏ ఏ రోజుల్లో అమ్మవార్లకు సంబంధించిన ఏ పారాయణలు చేయాలో షేర్ చేస్తున్నానండి. అంతేకాకుండా మనం ఇంట్లో అమ్మవారి పీఠం, అఖండ దీపారాధన చేసుకుని అమ్మవారి పూజల్ని శరన్నవరాత్రుల్లో చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఏ ఏ నియమాలు పాటించాలి, అలాగే ఆయా రోజుల్లో ఏవేవి దానాలు చేయాలి, అమ్మవారిని ఏ ఏ పుష్పాలతో పూజించాలి, అలాగే ఏ ఏ మంత్రాలతో జపించాలి అనేవి కూడా ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తున్నానండి. అంతేకాకుండా శరన్నవరాత్రులు పూజ పూర్తయిన తర్వాత ఉద్వాసన ఎప్పుడు చేసుకోవాలి అన్నది కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ వివరాలన్నింటికన్నా ముందుగా విజయదశమి అంటే ఏంటో తెలుసుకుందాం. చెడుపై మంచి విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ విజయదశమి. అయితే హిందూ మతంలో దసరా పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగను దేవీ నవరాత్రులని, శరన్నవరాత్రులని కూడా పిలుస్తారు. మహిషాసురుడు అనే రాక్షసుడిని దుర్గాదేవి 9 రోజులు యుద్ధం చేసిన తర్వాత విజయదశమి రోజున సంహరించిందని కూడా చెప్తూ ఉంటారు. అందువలన దసరాని శరన్నవరాత్రులు, దేవీ నవరాత్రులను కూడా పిలుస్తారు. 9 రోజుల పాటు దుర్గాదేవిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దసరా పండుగ రోజున సమీ పూజ, అపరాజిత పూజ అనేది చేస్తూ ఉంటారు. అలాగే దసరా పండుగ రోజున పాలపిట్టను చూడడం మంచిది అని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. పౌర్ణమి రోజున అశ్విని నక్షత్రంలో చంద్రుడు సంచరిస్తాడు కాబట్టి ఈ మాసాన్ని ఆశ్వయుజ మాసం అని అంటారు. అలాగే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి శరదృతువు మొదలవుతుంది కాబట్టి శరదృతువులో వచ్చే మొదటి 9 రోజులను శరన్నవరాత్రులని అంటారు. ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు నవరాత్రులని, దశమి రోజున విజయదశమి అని అంటారు. విజయదశమి రోజున ఏ మంచి పని తలపెట్టినా కూడా అది విజయం అవుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారిని వేరువేరు రూపాల్లో మనం పూజిస్తూ ఉంటాం. అలాగే ఈ నవరాత్రుల్లో పిల్లలు వాళ్ళ చదువు కోసం, వ్యాపారస్తులు వాళ్ళ యొక్క వ్యాపారాభివృద్ధి కోసం, స్త్రీలు తమ సౌభాగ్యం కోసం దుర్గాదేవిని పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు అమ్మవారి నవరాత్రుల గురించి పూర్తి వివరాలు మీకు చెప్తాను. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 3/10/2024 గురువారం రోజున 1వ రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున ఉదయం 6:59 నుంచి 9:05 వరకు కలశ స్థాపన చేసుకోవచ్చు. అలాగే పీఠం పెట్టి అమ్మవారిని పూజించడం ప్రారంభించవచ్చు. ఒకవేళ మీకు ఆ టైంలో పూజ స్టార్ట్ చేసుకోవడం కుదరకపోతే కనుక ఆ రోజున అభిజిత్ ముహూర్తం అనేది ఒకటి ఉందండి. అది ఉదయం 11:33 నుంచి 12:20 వరకు ఉంది. మీరు ఆ టైంలోనైనా సరే కలశ స్థాపన చేసుకుని అమ్మవారి పూజని ప్రారంభించవచ్చు. కలశ స్థాపన చేసిన టైంకే అఖండ దీపారాధన కూడా మీరు నిర్వహించుకోవచ్చు. ఈ 2 సమయాలు కూడా కుదరకపోతే సాయంత్రం ప్రదోష కాలంలో కూడా అమ్మవారి కలశాన్ని స్థాపించుకుని పూజ నిర్వహించుకోవచ్చు. ఆ సమయం సాయంత్రం 6:35 నుంచి 8:15 వరకు బాగుందండి. మీరు ఆ టైంలోనైనా సరే పూజ నిర్వహించుకోవచ్చు. ఈ మొదటి రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరించి లేత గులాబీ రంగు చీరను ధరింపజేస్తారు. దసరా ఉత్సవాల్లో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారంగా బాలా త్రిపుర సుందరీదేవి ప్రతీతి. ఈ రోజున బెల్లం పరమాన్నం, తీపి బూందీ, శనగలు, పులిహోర, పెసరపప్పు పాయసం, వీటిలో మన శక్తి కొలది వేటినైనా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ రోజున అమ్మవారిని ఎర్రని మందారాలు కానీ, గులాబీలు కానీ, తుమ్మి పువ్వులతో కానీ పూజించాలి. ఈ రోజున ముత్తైదువుకు రవికల గుడ్డని దానంగా ఇవ్వాలి. అంతేకాకుండా ఈ రోజున
చల్లని వస్తువులను ఏ వీటిని స్వీకరించరాదు. ఈ రోజున అమ్మవారిని సేవించడం వల్ల సంతానం, సద్బుద్ధి, సర్వకార్యసిద్ధి కలుగుతుంది. ఈ రోజున అమ్మవారిని బాలా త్రిపుర సుందరి అష్టకం, బాలా మంత్రం, శ్రీ లలితా త్రిశతి స్తోత్రం పారాయణతో సేవించాలి. అంతేకాకుండా శ్రీ బాలా త్రిపుర సుందరి దేవ్యై నమః అని కూడా పూజించవచ్చు. 4/10/2024 శుక్రవారం రోజున రెండవ రోజు ఆశ్వయుజ శుద్ధ విధియ రోజున అమ్మవారు నారింజ రంగు చీరను కానీ కనకాంబరం రంగు చీరను కానీ ధరించి శ్రీ గాయత్రీదేవిగా దర్శనమిస్తారు. ఈ రోజున నిమ్మకాయ పులిహోర, అల్లంగారెలు, రవ్వ కేసరి, శనగలు, దధ్యోదనం వీటిలో మన శక్తి కొలది అమ్మవారికి ఏవైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు. సకల కార్యసిద్ధి కోసం రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున గాయత్రి కవచం పారాయణ చేయాలి. ఈ రోజున అమ్మవారిని తామర పువ్వులతో కానీ కలువ పువ్వులతో కానీ పూజించాలి. ఈ రోజున ఎర్రటి గాజుల్ని ముత్తైదుకు దానంగా ఇవ్వాలి. అంతేకాకుండా ఓం శ్రీ గాయత్రీ మాత్రే నమః అని కానీ ఓం శ్రీ గాయత్రీ దేవ్యే నమః అని కానీ జపిస్తూ పూజించాలి. ఈ రోజున అమ్మవారిని గాయత్రి మంత్రం, గాయత్రి స్తోత్రంతో స్తుతించాలి. గాయత్రీదేవి రూపంలో ఉన్న అమ్మవారిని కొలిస్తే సకల మంత్రసిద్ధి, తేజస్సు, జ్ఞానం లభిస్తాయి. ఈరోజు వంకాయని తినరాదు. 5/10/2024 శనివారం రోజున మూడవ రోజు ఆశ్వయుజ శుద్ధ తదియ రోజున ఆ జగజ్జనని పసుపు రంగు చీర కానీ చందనం రంగు చీరను కానీ ధరించి శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చి భక్తులను తరింపజేస్తారు. ఈ రోజున కొబ్బరి అన్నం, గారెలు, దధ్యోదనం, కట్టె పొంగలి వీటిలో వేటినైనా సరే మన శక్తి కొద్దీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. సర్వజీవనాధారమైన అన్నం ప్రసాదించే మాతృమూర్తిగా అన్నపూర్ణాదేవిని కొలవడం వల్ల మంచి ధాన్యం ప్రాప్తిస్తుందని విశ్వసిస్తూ అమ్మవారిని కొలవాలి. ఈ రోజున అమ్మవారికి మల్లె పువ్వులతో కానీ పొగడ పువ్వులతో కానీ పూజ చేయాలి. ఈ రోజున అన్నదానాన్ని చెయ్యాలి. అదేవిధంగా ఈ రోజున తరిగిన వస్తువులేవి తినకూడదు. ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణాష్టకంతో స్తుతించాలి. ఓం శ్రీ అన్నపూర్ణాదేవ్యై నమః అని కానీ ఓం శ్రీ అన్నపూర్ణాయై నమః అని కానీ స్తుతిస్తూ పూజని నిర్వహించాలి. ఈ రోజున పూజ చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం, ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది. 6/10/2024 ఆదివారం రోజున నాలుగవ రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి రోజున ఆ జగన్మాత శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా బంగారు రంగు చీరను ధరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ అలంకారంలో దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడుగాను, అమ్మవారు త్రిపుర సుందరీ దేవిగాను భక్తులతో పూజల్ని అందుకుంటారు. ఈ రోజున చక్కెర పొంగలి, దధ్యోదనం, పరమాన్నం, పెసరబూరెలు, పులిహోర వీటిలో మన శక్తి కొలది ఏవైనా ప్రసాదాల్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున అమ్మవారిని ఎర్రటి కలువలతో కానీ ఎర్ర గులాబీలతో కానీ పూజించాలి. ఈ రోజున సహస్రనామ పుస్తకాలను దానం చేయాలి. అంతేకాకుండా ఈ రోజున ఉసిరిని తినరాదు. ఈ రోజున లలితా సహస్రనామ పారాయణ చేయాలి. అంతేకాకుండా ఓం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవ్యే నమః అని కానీ ఓం శ్రీ లలితాదేవ్యే నమః అని కానీ స్తుతిస్తూ పూజించాలి. ఈ రోజున పూజ చేయడం వల్ల అఖండ కీర్తి కలుగుతుంది. 7/10/2024 సోమవారం రోజున 5వ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి రోజున పసుపు రంగు చీరను కానీ బంగారు రంగు చీరను కానీ ఎరుపు రంగు చీరను కానీ ధరించి అమ్మవారు చెడును నాశనం చేయడానికి ఈ రూపంలో వస్తారని నమ్మే ప్రజల నమ్మకానికి ప్రతీకగా అమ్మవారిని దర్శించుకోవడానికి ఎదురు చూస్తున్న భక్తులకు ఆ దుర్గామాత శ్రీ మహాచండీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఈ రోజున కట్టె పొంగలి, చలిమిడి, వడపప్పు, పులిహోర, బెల్లం పరమాన్నం వీటిలో ఏదైనా సరే మన శక్తి కొద్దీ
నైవేద్యాన్ని సమర్పించాలి. భూత ప్రేత పిశాచాల దోషాలు పోవడానికి మిరియాలతో చేసిన కట్టె పొంగల్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున అమ్మవారిని పసుపు రంగు పువ్వులతో కానీ ఎర్రటి పువ్వులతో కానీ పూజించాలి. ఈ రోజున మీ శక్తి కొలది దానం ఇవ్వాలి. అంతేకాకుండా ఈ రోజున మీకు ఇష్టమైన వాటిని తినరాదు. ఈ రోజున మహాచండీ స్తోత్రం, మహాచండీ అష్టోత్తరం, మంగళ చండికా స్తోత్రం పారాయణ చేయాలి. అంతేకాకుండా ఓం శ్రీ మహాచండీదేవ్యే నమః అని అమ్మవారిని స్తుతిస్తూ పూజించాలి. ఈ రోజున పూజ చేయడం వల్ల శత్రుపీడ తొలగి ధైర్యం కలిగి విజయం సిద్ధిస్తుంది. 8/10/2024 తేదీ మంగళవారం రోజున 6వ రోజు ఆశ్వయుజ శుద్ధ షష్ఠి రోజున మంగళప్రదమైన దేవతగా, లోక స్థితికారిణిగా, ధనధాన్య ధైర్య విజయ విద్యా సౌభాగ్య సంతాన గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్టి రూపమైన అమృత స్వరూపిణిగా దుర్గమ్మ గులాబీ రంగు చీరను ధరించి కన్నుల పండుగగా శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనాన్ని అనుగ్రహిస్తారు. ఈ రోజున క్షీరాన్నం, పూర్ణం బూరెలు, పానకం, వడపప్పు, రవ్వ కేసరి వీటిలో ఏవైనా ప్రసాదాలను మన శక్త్యానుసారం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున అమ్మవారిని తామర పువ్వులతో కానీ, తెల్ల కలువ పువ్వులతో కానీ, గులాబీ రంగు పువ్వులతో కానీ పూజించాలి. బ్రాహ్మణులకు దక్షిణను మన శక్తి కొలది దానంగా ఇవ్వాలి. ఈ రోజున ఉల్లిపాయ తినరాదు. ఈ రోజున శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం, లక్ష్మీ అష్టోత్పారాయణ చేయాలి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః అని ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః అని కానీ స్తుతిస్తూ పూజ చేయాలి. ఈ రోజున పూజ చేయడం వల్ల ఐశ్వర్యం, ధనప్రాప్తి కలుగుతాయి. 9/10/2024 తేదీ బుధవారం రోజున 7వ రోజు ఆశ్వయుజ శుద్ధ సప్తమి రోజున మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతిగా శక్తి స్వరూపాలలో దుష్ట సంహారం చేసిన ఆ దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు తెలుపు రంగు చీరను ధరించి దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. శ్రీ సరస్వతీదేవి హంసవాహిని ధవళ వస్త్రధారిణి అంటే తెలుపు రంగు వస్త్రం ధరించేది అని అర్థం. మానసిక పరిపక్వత కలిగి సకల విద్యలు తొందరగా రావడానికి ధవళ వర్ణం అంటే తెలుపు రంగు చాలా మంచిదని శాస్త్రం చెబుతుంది. అందువలన మూలా నక్షత్రం రోజున ధవళ వస్త్రంతో సరస్వతీదేవిగా ఆ దుర్గామాత అలంకరింపజేయబడి భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. సరస్వతీదేవి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం. అందువలన చాలామంది ఈ రోజున తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. ఈ రోజున కట్టె పొంగలి, దధ్యోదనం, పాయసాన్నం, అటుకులు, బెల్లం, శనగపప్పు, కొబ్బరి వీటిలో వేటినైనా సరే అమ్మవారికి మన శక్త్యానుసారం నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున అమ్మవారికి తెల్లని పువ్వులు లేదా మారేడు దళాలతో కానీ పూజ చేయాలి. ఈ రోజున విద్యార్థులకు పుస్తకాలను దానంగా ఇవ్వాలి. ఈ రోజున పులుపుని తినకూడదు. ఈ రోజున సరస్వతీదేవి అష్టోత్తరం, శ్రీ సరస్వతీదేవ్యే నమః అని కానీ, శ్రీ సరస్వత్యే నమః అని కానీ స్తుతిస్తూ అమ్మవారిని పూజ చేయాలి. అంతేకాకుండా ఈ రోజున సరస్వతీ ద్వాదశ నామస్తోత్రం కూడా పారాయణ చేయవచ్చు. ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల విద్యా ప్రాప్తి కలుగుతుంది. 10/10/2024 తేదీ గురువారం రోజున 8వ రోజు కొత్తవైన ఉత్తేజకరమైన ఆలోచనలు కలగడానికి ప్రతీకగా ఆ జగజ్జననిని ఎరుపు రంగు చీరను ధరింపజేసి శ్రీ దుర్గాదేవిగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. ఈ రోజున పులగం, కదంబం, పులిహోర, గారెలు, నిమ్మరసం కలిపిన అల్లం ముక్కలు వీటిలో
మీ శక్తి కొలది ఏవైనా ప్రసాదాలను తయారు చేసి అమ్మవారికి నివేదించాలి. సమస్త ప్రాణకోటికి ఆహారాన్ని అనుగ్రహించే ఆ జగన్మాతకి సకల ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించవచ్చు అనడానికి సంకేతంగా కదంబాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. శరన్నవరాత్రులు 9 రోజులు పూజ చేయడం అవకాశం లేని వాళ్ళు ఈ 8, 9, 10 రోజులు అనగా దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి ఈ 3 రోజులు పూజ చేసినా కూడా పూర్తిగా శరన్నవరాత్రులు పూజ చేసిన ఫలితం కలుగుతుంది. ఈ విధంగా 3 రోజులు పూజ చేయడాన్ని త్రిధాత్రి వ్రతం అని అంటారు. ఈ రోజున అమ్మవారిని ఎర్రని పుష్పాలతో పూజించాలి. అలాగే ఎవరైనా ముత్తైదువుకు ఎర్రని చీరను దానం చేసి ఆ రోజున మనకి ఇష్టమైన పదార్థాలను తినకుండా ఉండాలి. అంతేకాకుండా ఈ రోజున దుర్గాదేవి స్తోత్రాలు, దుర్గా అష్టోత్తరం, అలాగే దుర్గా సూక్తం, దుర్గా కవచాన్ని పారాయణ చేయాలి. ఇవి చేయలేని వారు ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః అని కానీ, ఓం శ్రీ దుర్గాయై నమః అని కానీ స్తుతిస్తూ కుంకుమార్చన చేయాలి. ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల శత్రువులపై విజయం కలుగుతుంది. 11/10/2024 తేదీ శుక్రవారం రోజున 9వ రోజు ఆశ్వయుజ శుద్ధ నవమి రోజున అష్టభుజాలతో అవతరించి సింహవాహిని అయి దుష్టుడైన మహిషాసురుణ్ణి సంహరించి దేవతల, ఋషుల, మానవుల కష్టాలను తొలగిస్తుందని భక్తుల నమ్మకానికి నిదర్శనంగా దుర్గాదేవి శ్రీ మహిషాసురమర్దిని అలంకారంలో లేత ఎరుపు రంగు చీరను కానీ, కాఫీ రంగు చీరను కానీ, నీలిరంగు చీరను కానీ ధరించి భక్తులకు దర్శనాన్ని కలిగిస్తారు. ఈరోజు చింతపండు పులిహోర, గారెలు, వడపప్పు, పానకం, చక్కెర పొంగలి వీటిలో ఏదైనా ప్రసాదాల్ని మీ శక్తి కొద్దీ తయారు చేసి అమ్మవారికి నివేదించాలి. పులిహోరని చిత్రాన్నం అని కూడా అంటారు. సకల దోషాలను తొలగించడానికి పులిహోరని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఒక చెడుని నివారించడానికి జగన్మాత ఉగ్రరూపం దాల్చి మహిషాసురుణ్ణి సంహరించింది కాబట్టి శాంతపరచడానికి, మనకి శాంతియుతమైన వాతావరణం కలగడానికి ప్రతీకగా గారెలని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున అమ్మవారిని నల్ల కలువలతో కానీ, శంఖం పూలతో కానీ అర్చించాలి. ఈ రోజున స్వయం పాకాన్ని దానంగా సమర్పించి రాత్రి భోజనాన్ని తినకూడదు. శ్రీ మహిషాసురమర్దిని స్తోత్రం, చండీ సప్తసతి, ఖడ్గమాలా స్తోత్రం పారాయణ చేయాలి. ఓం శ్రీ మహిషాసురమర్దిని దేవ్యై నమః అని కానీ, ఓం శ్రీ మహిషాసురమర్దిన్యై నమః అనే మంత్రంతో కానీ అమ్మవారిని స్తుతిస్తూ పూజించాలి. ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల ధైర్యం కలిగి విజయం సిద్ధిస్తుంది. 12/10/2024 తేదీ శనివారం రోజున 10వ రోజు ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున సంపూర్ణ పుణ్యాన్ని అందరికీ అందింపజేసే అపరాజితాదేవిగా, చల్లని తల్లిగా దుర్గమ్మ సిరులొలికి చిరునవ్వులతో సకల మానవాళికి సిద్ధి బుద్ధి కలగడానికి ప్రతీకగా ఆకుపచ్చ రంగును చీరను ధరించి శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. ఈ రోజున అమ్మవారికి శాఖాన్నం, అలాగే పంచభక్ష పరవాన్నాలతో కూడిన మహానైవేద్యాన్ని సమర్పిస్తారు. విజయానికి, శుభానికి సంకేతంగా విజయదశమి రోజున పరాజయం ఎరుగని తల్లిగా, అపరాజితగా కొలువు తీరిన ఆ జగదేకమాతకు అన్ని రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. ఈ రోజున అమ్మవారిని ఎర్రని పుష్పాలతో కానీ, సుగంధ పరిమళ భరిత పుష్పాలతో కానీ పూజించాలి. ఈ రోజున ముత్తైదువులకు పూలమాలల్ని దానంగా ఇవ్వాలి. ఈ రోజున గుమ్మడికాయను తినకూడదు. రాజరాజేశ్వరి అష్టకాన్ని పారాయణ చేయాలి.
ఓం శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యే నమః అని కానీ ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమః అని కానీ పఠిస్తూ పూజని నిర్వహించాలి. ఈ రోజున పూజ చేయడం వల్ల శక్తి, సౌభాగ్యం కలుగుతాయి. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దసరా 10 రోజులు పూజించిన తర్వాత 12/10/2024 తేదీ శనివారం రోజున ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున ఉదయం 11:15 నుంచి 11:48 లోపు ఉద్వాసన చేయడానికి సమయం ఉందండి. ఆ సమయంలోనే కలశాన్ని, పీఠాన్ని కూడా కదపవచ్చు. అమ్మవారి శరన్నవరాత్రులకు సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. బాగా యూజ్ఫుల్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. ఈ అమ్మవారి అలంకరణలో అన్ని ఊర్లలోనూ, అన్ని ప్రాంతాలలోనూ ఒకేలా ఉండవు. ఏ ఊరైనా, ఏ ప్రాంతమైనా మనం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలవడమే ముఖ్యం. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే కొన్ని రకాల ప్రసాదాల వీడియోలను నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. ఒకసారి అవి కూడా చెక్ చేయండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.